అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి ఆగస్టు 1 అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, వారు ఎటువంటి సమస్యలకు ఏ విధమైనటువంటి పరిష్కార మార్గాన్ని కనుగొనబోతున్నారు, వారు ఎదుర్కోబోయే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి దేవతారాధన చేయబోతున్నారు, ఎటువంటి పరిహారాలు పాటించబోతున్నారు అనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ అయితే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలు ఉన్నా గవ్వలు వేసి జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, డబ్బు, వ్యాపారం, కుటుంబం, ఆర్థిక సమస్యలు, అత్తాకోడల సమస్యలు, కోరుకున్న స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడను. అలాగే తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేయబడను. దూరంలో ఉన్నవారు ఒకే ఒకసారి మన గురువు గారిని ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. ఫోన్లోనే అన్ని విషయాలు చెప్పబడును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8977978518. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్టయితే వీరు చాలా సున్నితమైన స్వభావం కలిగిన వారని అయితే చెప్పుకోవచ్చు. చాలా లోతు స్వభావం కలిగిన వారు, సొంత నిర్ణయాలు చాలా బాగా ఆలోచించి తీసుకోగల గొప్ప సత్తా ఉన్న వ్యక్తులు అయితే చెప్పుకోవచ్చు. చాలా కాలంగా వీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక సమస్యకు రేపటి రోజున ఒక స్పష్టత అయితే వీరికి కలగబోతుంది. వీరు మీ చుట్టూ తిరుగుతున్నటువంటి కొన్ని పనులకు కావచ్చు, కొన్ని సమస్యలకు కావచ్చు, ఒక సలహాల కోసం మీ కుటుంబంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మీ మాటకు అయితే రేపటి రోజున విలువ పెరగబోతుంది. గతంలో మీ ఆలోచనలో పట్టించుకున్నటువంటి వారందరూ కూడా మీ దగ్గరకు వచ్చి మీ యొక్క సలహాను అడిగే విధంగా అయితే రేపటి రోజున ఉంటుంది. అన్నీ తెలిసినట్లుగా ప్రవర్తించడం మంచిది కానీ మీ యొక్క అభిప్రాయాన్ని ఎదుటి వారికి కూడా గౌరవించడం చాలా మంచిది. ఈ రోజున మీరు తెలివితేటలకు చాలా బాగా, వినయ విధేయతలకు తప్పకుండా మీకు విలువ దొరుకుతుంది. మీరు ఎంత వినయంగా ఉంటారో మీకు వచ్చినటువంటి అవకాశాలు కూడా అంతేనే వినయంగా అయితే నిలదొక్కునే గొప్ప అవకాశం కూడా మీకు కల్పించబోతున్నారు. సరికొత్త లక్ష్యాలు ఈ రోజున మీకు ఏర్పరచుకోబోతున్నారు. మరికొందరు మీ జీవితంలో సరికొత్త మార్పును తీసుకురావాలని చెప్పి అయితే నిర్ణయించుకోబోతున్నారు. మీలో ఉన్న ధైర్యం, మీలో ఉన్న ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు ఈ సమయంలో మీకు బయటకు రాబోతున్నాయి. మీరు చాలా కాలంగా ఎదురు చూసినట్టు ఒక గొప్ప అవకాశం మీ వైపుకు రాబోతుంది. అందువల్ల మీ యొక్క మనసు చెప్పే సంకేతాలు కాస్త జాగ్రత్తగా గమనించవలసిన అవసరం కూడా ఉంది. శని భగవాన్ యొక్క అనుగ్రహం వల్ల మీకు గ్రహస్థితులు మీ కుటుంబంలో చిన్నపాటి మార్పులను కూడా తీసుకురాబోతున్నాయి. ముఖ్యంగా మీ జీవితంలో ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో శని ప్రభావాన్ని చూపించబోతున్నారు. శని ప్రభావం వల్ల మీకు వచ్చేటువంటి ప్రతిఫలాలు కావచ్చు, శాశ్వత ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి ఒక విధంగా అయితే ఉండబోతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయాలపై మీరు దృష్టి సాధించవలసిన అవసరం కూడా ఉంది. పిల్లల ఆరోగ్యం పట్ల, భవిష్యత్తు పట్ల, ఆస్తికి సంబంధించిన విషయాల పట్ల చాలా చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. గత కొంతకాలంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి చిన్నపాటి అపార్థాలు తొలగిపోయే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీ మాటల ద్వారా ఒక సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది. చక్కని చల్లని వాతావరణం కూడా మీ కుటుంబంలో చాలా ఆనందంగా గడపబోతున్నారు. దూరంలో ఉన్న బంధువుల నుంచి కొన్ని శుభవార్తలు వినబోతున్నాయి. మీ కుటుంబంలో కలిసి చిన్న ప్రయాణం చేయబోయే అవకాశం కూడా కనబడుతుంది. గ్రహాల యొక్క అనుకూలత దృష్ట్యా ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభం కాబోతున్నాయి. మీ యొక్క వివాహం కానీ సంబంధాల గురించి విషయంలో పురోగతి కనబడుతుంది. వివాహితులకు మంచి జీవిత భాగస్వామి నుండి కొత్త సమాచారాలు, మంచి శుభవార్తలు వినే విధంగా అయితే ఉన్నాయి. చాలా రోజుల తర్వాత కుటుంబ సభ్యులందరూ కలిసి ఆనందంగా గడపబోయే సమయం అయితే రేపటి రోజున మీరు చూడబోతున్నారు. ఇంటికి వచ్చే అతిథులను కూడా మంచి శుభవార్తలతో రాబోతున్నారు. కుటుంబ సభ్యుల యొక్క అభిప్రాయాలు గౌరవించడం చాలా మంచిది. మీ యొక్క బంధాలకు మరింత బలోపేతం వేస్తూ ఉంటుంది. ఒక మంచి నిర్ణయం కుటుంబ భవిష్యత్తును మెరుగుపరిచే అవకాశాలు కావచ్చు. మీకు అదేవిధంగా ఉద్యోగంలో, ఆర్థిక విషయాల్లో ఆసక్తికరమైనటువంటి పరిణామాలు కూడా మీకు రేపటి రోజున కనబడబోతున్నాయి. ఉద్యోగస్తులు కావచ్చు, పనులకు సరికొత్త బాధ్యతలను అయితే పొందబోతున్నారు. ఆ బాధ్యతలు కాస్త కష్టతరంగా అనిపించినప్పటికీ కూడాను మీ ప్రతిభ వలన మంచి పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశం ఉంది. పై అధికారుల యొక్క దృష్టిలో మీ యొక్క పనితీరు గమనిస్తూ కొంతమంది వ్యక్తులు వారి యొక్క అభిప్రాయాన్ని మీతో పాలుపంచుకుంటూ ఉంటారు. ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన ఫలితాలు, చాలా మంచి శుభ సంకేతాలు కనబడుతున్నాయి. అలాగే ఇంటర్వ్యూల కోసం ఎంపికైన ప్రక్రియలో కూడా మంచి ఫలితాలు పొందే అవకాశాలు కనబడుతున్నాయి. సరికొత్త పరిచయాలు వచ్చే విధంగా ఉన్నాయి. ఒక కొత్త కస్టమర్లు కావచ్చు, కొత్త అవకాశాలు కావచ్చు, కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా కావచ్చు. భవిష్యత్తులో మంచి వ్యాపార స్పష్టత కోసం ప్రతి విషయాన్ని కూడా లిఖితపూర్వకంగా నమోదు చేసుకోవడం చాలా మంచిది. ధనపరంగా చూస్తే ఆదాయాలు వచ్చే మార్గాలు చాలా విపరీతంగా కనబడుతున్నాయి. గతంలో నిలిచిపోయినటువంటి డబ్బు పరంగా చాలా చేతికి అందబోతున్నాయి. అలాగే కొంతమంది యొక్క రాశి గలవారు ఎప్పటి నుంచో ఉన్న పాత బకాయిలు సైతం వసూలు కాబోతున్నాయి. అప్పుల సమస్యలు అన్నీ తీరబోతున్నాయి. రేపటి రోజున మీకు ఏర్పడబోయే కొన్ని శుభ పరిణామాలు చూసి తప్పకుండా మీరే నివ్వెరపోతారు. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి వాహనాన్ని నడిపేటప్పుడు ఇల్లు, భూమి కొనుగోలు చేసే అవసరం కూడా ఉంది. కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. తొందరపడి పెట్టుబడులు ఎటువంటి విధంగా పెట్టవద్దు.
చేయవద్దు. అనుభవజ్ఞుల సలహాల మేరకు మీరు పెట్టుబడులు పెట్టడం చాలా మంచిది. పెద్ద మొత్తాల్లో పెట్టుబడి పెట్టేటప్పుడు కుటుంబ సభ్యులతో చర్చలు అవసరం. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం తప్పకుండా మీకు నిదానంగా అయినా సరే రాబోతుంది. ఒక ఆలోచన భవిష్యత్తులో పెద్ద ఆర్థిక లాభానికి దారితీసే అవకాశాలుగా కనపడుతున్నాయి. అందువల్ల సరికొత్త అవకాశాలకు వచ్చే అవకాశాలు కూడా మీకు చాలా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా పరిశీలించాలి. మీ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం కూడా ఉంది. కొన్ని విషయాల్లో ప్రత్యేకమైన పరిణామాలు కనబడుతున్నాయి. మీ మనసులో ఉన్నటువంటి భావాలను సైతం చాలా కాలంగా మీరు వేచి చూస్తూ వ్యక్తపరచాలన్న కోరిక మీలో ఏదైతే ఉన్నా అవి ఎక్కువగా పెరగబోతున్నాయి. ప్రేమలో ఉన్నవారికి ఈ రోజున ఒకరికొకరు మరింత దగ్గరయ్యే సమయంగా అయితే ఉన్నాయి. ఒకరికొకరు చిన్నపాటి అపార్థాలు తొలగి మంచి స్పష్టత పెరిగి బంధం బలపడే విధంగా అయితే ఉండబోతుంది. గతంలో కొన్ని సంఘటనలు మీ మనసులో చాలా బాధగా అనిపించినప్పటికీ వాటన్నింటినీ వదిలేసి ముందుకు వెళ్ళే ఆలోచన కలగబోతుంది. ఒంటరిగా ఉన్నటువంటి వారికి సరికొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఒక పరిచయంలో ఒక భవిష్యత్తులో ఒక ప్రత్యేకమైనటువంటి బంధంగా మారే సూచనలు కూడా బలంగా కనబడుతున్నాయి. వివాహితుల జీవితంలో భాగస్వామి నుండి అండదండలు పెరగబోతున్నాయి. మీ యొక్క బాధలను అర్థం చేసుకుని మీకు ధైర్యం చెప్పే విధంగా ఒక వ్యక్తి పక్కన ఉన్నారనే భావన మీకు కలుగుతుంది. ఇంతకాలం కుటుంబ సభ్యుల బాధ్యత వల్ల దూరంగా ఉన్నటువంటి భార్యాభర్తలు మరలా కలిసేటువంటి సమయం కూడా బాగా మంచిగా స్పష్టంగా నిర్ణయాలు తీసుకునే విధంగా కూడా అవకాశాలు కనబడుతున్నాయి. జీవిత భాగస్వామి ద్వారా భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చలు జరపబోతున్నారు. కొందరు ఇంటి కోసం, పిల్లల భవిష్యత్తు కోసం, మరికొందరు ఆర్థిక లావాదేవీలు, లక్ష్యాల కోసం కలిసి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. సంబంధాల్లో నిజాయితీ, ఓర్పు ఉంటే మీ జీవితంలో గుర్తుండిపోయే ఒక మంచి అనుభవాలు అయితే తప్పకుండా రాబోతున్నాయి. ఆరోగ్యం, మానసిక స్థితి వీటన్నిటి వల్ల కాస్త జాగ్రత్తలు ఉండవలసిన అవసరం కూడా ఉంది. మీ ఆరోగ్యంపై కాస్త మీరు జాగ్రత్త వహించవలసిన అవసరం కూడా ఉంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కనుక తగిన విశ్రాంతి తీసుకుంటూ ఆహార నియమాలు పాటిస్తూ తగిన విధంగా వైద్యుల సలహా విధంగా మీరు జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. రేపటి రోజున మీకు తలనొప్పి, చికాకు, అలసట వంటి చిన్నపాటి ఇబ్బందులు కలిగే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా రాత్రిపూట నిద్రపోయే అలవాటు వారు కాస్త జాగ్రత్త పడవలసిన అవసరం కూడా ఉంది. కొన్ని విషయాలు ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి కనుక ప్రశాంతమైన వాతావరణం నెలకొనే విధంగా అయితే ఉండేలా చూసుకోవాలి. ప్రతి సమస్యను మీకు సంబంధించినటువంటి ఒంటరిగా పరిష్కరించే ప్రయత్నిస్తూ ఉంటారు. కొన్నిసార్లు కుటుంబ సభ్యులతో, నమ్మకమైన వ్యక్తులతో మాట్లాడడం వల్ల కూడా మీ మనసుకు కాస్త ప్రశాంతత, ఉపశమనం కలుగుతుంది. మీకు బాగా దగ్గరమైనటువంటి వ్యక్తులతో కాసేపు మీరు రోజును కేటాయించడం వల్ల కూడా మనసు ఉపశమనంగా, తేలికగా అయితే ఉంటుంది. కాస్త ప్రశాంతమైన వాతావరణం నెలకొనడం ద్వారా ఒత్తిడి తగ్గి మనసు చాలా శాంతపడుతుంది. మీకు ఒత్తిడి అనిపించినప్పుడు చక్కటి ఆహారాన్ని తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం చాలా చేయడం మంచిది. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్త పడవలసిన అవసరం కూడా ఉంది. వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక ఎంతైనా మీరు అప్రమత్తంగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. రేపటి రోజున మీరు తప్పకుండా దైవారాధన చేసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా శని భగవాన్ యొక్క ఆరాధన మీకు చాలా మేలు చేస్తుంది. వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయానికి సందర్శించి తప్పకుండా తులసిమాలను సమర్పించడం ద్వారా మీకు ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా అయితే కలుగుతాయి. రేపటి రోజున మీరు నల్లని నువ్వులను, అలాగే నల్లని మినుములను పేదలకు దానం చేయడం ద్వారా మీకున్న కర్మఫలాలన్నీ కూడా తొలగిపోతాయి. కాకులకు ఆహారం వేయడం ద్వారా మీకున్న కర్మఫలాలు, పాపాలన్నీ కూడా తొలగిపోయి మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. నల్లని కుక్కలకు మీరు ఆహారం వేయడం, అలాగే పానీయం చేయడం ద్వారా కూడా మీకు తప్పకుండా మంచి లాభాలు అయితే మీ జీవితంలో చోటు చేసుకుంటాయి. శని భగవాన్ యొక్క అనుగ్రహం కోసం తప్పకుండా శని భగవానునికి తిలతైలాభిషేకం సమర్పించడం, అలాగే నల్లని నువ్వులతో దీపారాధన చేయడం ద్వారా కూడా ఎన్నో మేలు ఫలితాలు మీకు తప్పకుండా అయితే లభిస్తాయి. నవగ్రహారాధన చేసుకోవడం ద్వారా కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి దీపారాధన చేసి మీ మనసులో ఉన్న ఒక గట్టి కోరికను సంకల్పం చేసుకోవడం ద్వారా కూడా మంచి ఫలితాలు అయితే మీరు తప్పకుండా చవిచూస్తారు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.